ఏంటొదినా నువ్వు కూడా మరి అంత పంతం పనికిరాదు. ఏదో ఒకటి చెప్పచ్చు కదా. ఇంతకీ ఆ నగలు ఉన్నాయా లేవా? అంటే నగలిచ్చే ఉద్దేశం ఉందా లేదా అని. కొంపదీసి మొన్న ప్రధానానికి ఇచ్చిన ఏ పెళ్లికి కూడా సరితేస్తావా ఏంటి? నీ నిర్ణయం ఏంటో పాపం కోడలు కూడా చెప్పచ్చు కదా వదినా. తను కూడా ప్రిపేర్ అవ్వాలి కదా. హౌ కెన్ ఐ మిస్ ఇట్? అది నా ప్రాణం కదా. నా ప్రాణాన్ని నేను ఎలా మర్చిపోయాను? ఏమైంది? ఈ కాల్లోనే కదా పెట్టాను, అయినా ఎలా మర్చిపోయాను? ఇప్పుడు అది ఏమైంది అసలు? ఎవరన్నా తీసారా? పారేశారా? అమ్మో, అలా జరగకూడదు. హాయ్ శామ్. హలో శామ్. సారీ, ఐఎమ్ బిజీ. డోంట్ డిస్టర్బ్ మీ. నువ్వెంత వెతికినా కనిపించదు. వాట్? నువ్వు దేనికోసం అయితే ఎతుకుతున్నావో అది అక్కడ లేదు. లేదా? అసలు నేను దేనికోసం వెతుకుతున్నానో నీకు చెప్పానా? లేదు అనేస్తున్నా. నువ్వు దేనికోసం వెతుకుతున్నావో నాకు తెలుసు కాబట్టి అది అక్కడ లేదు అన్నా. ఆ సంజీవిని నా దగ్గర ఉంది. సంజీవిని? ఎస్. మా నాన్నమ్మని స్పృహలోకి తీసుకొచ్చిన మరో సంజీవిని ఈ తులసి మొక్క. ఇన్నాళ్ళు ఈ తులసి మొక్క మీద నువ్వెంత శ్రద్ధ చూపించావో, ఎంత బాధ్యతగా చూసుకున్నావో, ఇక నుండి ఆ శ్రద్ధ బాధ్యత నేను కూడా తీసుకోవాలని నిర్ణయానికి వచ్చాను. మా నాన్నమ్మని కాపాడిన ఈ తులసి మొక్క మామూలు మొక్క కాదు. అమెరికా నుంచి నువ్వు తీసుకొచ్చిన ఈ తులసి మొక్క ఎలాంటిదో తెలుసా? లక్ష్మణుడి ప్రాణాలు కాపాడటం కోసం హనుమంతుడు తీసుకొచ్చిన సంజీవిని లాంటిది. అక్కడ నాన్నమ్మ స్పృహదప్పి పడిపోయినప్పుడు అప్పుడు వెంటనే ఏం చేయాలనే ఆలోచన ఎవరికీ రాలేదు. కానీ నువ్వు వెంటనే అలర్ట్ అయ్యి చిన్న తులసి మొక్క సహాయంతో ఈ ఇంటి మహావృక్షం యొక్క ప్రాణాలు కాపాడావు. నిజంగా యు ఆర్ గ్రేట్. యు ఆర్ గ్రేట్ శామ్. No, I am not great. This greatness goes to my mom. Yes, ఆ క్రెడిట్ అంతా మా అమ్మకే దక్కుతుంది. గ్రాండ్ మాని కాపాడుకోవడం మా అమ్మ బాధ్యత. అదే చేసింది. మీ అమ్మ బాధ్యత? ఆ, 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 అంటే అది మా మమ్మీ బాధ్యతని. మా నాయనమ్మ మీద మీ అమ్మకి బాధ్యత ఏంటి? ఇందుకే నిన్న చేదు కాఫీ అనేది. నన్ను ఇంట్లో మీ అందరూ ఎంతో జాగ్రత్తగా బాధ్యతగా చూసుకుంటున్నప్పుడు ఈ ఇంటి పెద్దని జాగ్రత్తగా బాధ్యతగా మా మామ్ చూసుకోవాలి కదా. ఐ లవ్ యూ మామ్. ఒక మొక్కలో నీకు జన్మనిచ్చిన మీ అమ్మని చూసుకుంటున్నావు. నువ్వు నిజంగా గ్రేట్. రియలీ గ్రేట్ సార్. నీలో చిలిపితనాన్ని, చలాకీతనాన్ని చూశాను. సందర్భానికి మించిన యాక్టివ్నెస్ని నీలో చాలా సందర్భాల్లో చూశాను.
లైఫ్ని లైట్గానే తప్ప సీరియస్గా తీసుకోవు అనుకున్నాను. కానీ నువ్వు పైకి మాత్రమే అలా కనిపిస్తావని, లోపల అమ్మతనం గురించి, అమ్మతనంలోని కమ్మదనం గురించి తెలిసిన ఆడతనం ఉందని నాకిప్పుడే అర్థమైంది. నో డౌట్ యు ఆర్ గ్రేట్ సార్. ఎప్పుడు నన్ను పీచు మిఠాయి అని పిలిచే ఈ చేదు కాఫీ ఇవాళ నన్ను శామ్ అని పిలుస్తున్నాడంటే, ఇంతగా ట్రై చేస్తున్నాడంటే సంథింగ్ ఇస్ దేర్. ఆ సత్యతో కలిసి నన్ను టీస్ చేసిన ఇన్సిడెంట్స్ నేను మర్చిపోతా అనుకుంటున్నాడా ఈ చేదు కాఫీ? నెవర్. సత్య నా దగ్గర ఓపెన్ చేసిన నిజాన్ని నీ దగ్గర ఓపెన్ చేయకుండా ఒక ఆట ఆడుకుంటా. అయ్యో అయ్యో, ఎవరితో చెప్పుకో నారాయణ అంటే వెళ్ళా నారాయణుడితోనే చెప్పుకో అన్నారట. తలనేర్సిన పండితులు పెట్టే చెయ్యి మొండికేస్తే ఇంకెవరితో చెప్పుకొని చిన్నమావయ్య? అబ్బాబాబాబా, ఏంటమ్మా అవతల శుభకార్యం పెట్టుకుని ఏడుపులేంటి? అనండి, అందరూ నన్నే అనండి. నేను ఒక్కదాన్నే కనిపిస్తున్నాను అందరి కళ్ళకి. అబే, నువ్వు ఊరికే కంగారు పడమాక. నేను అన్నది నిన్ను కాదు. ఈవిడ ఒంట్లో వేడి పెరిగినా చూపుల్లో వాడి తగ్గలేదు. అయినా మా వదిన చూపులే వేరు. అవి నన్నేమీ భస్మం చేయలేవు. ఎందుకంటే ఫస్ట్ టైం ద గ్రేట్ సావిత్రమ్మ గారి దగ్గర ఆన్సర్ లేదు కదా. ఇదంతా కాదు గాని మొత్తానికి మా వదిన చేత సమాధానం చెప్పించాలి. వీళ్ళందరి ముందు తల దించుకునేలా చెయ్యాలి. ఏంటి వదినా, పాపం రాజీ ఈ ఇంటికి పెద్ద కోళ్ళు ఇట్ట నట్టింటో నించుని నీ ముందు చేతులు చాచి దేహి అని అడుగుతుంటే నీ మనసు కరగదేంటి వదినా? ఇదేంటి ఎప్పుడూ లేంది ఎదుటి వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వని అత్తయ్యగారు రాజీ బాబాయ్ ఇన్నేసి మాటలంటున్నా అలా నిలబడున్నారు. ఖచ్చితంగా ఎక్కడో లెక్క తప్పుంటుంది. ఏదో తేడా ఉంది. ఇప్పుడు మా మధ్యున్న గొడవల కన్నా ఈ నగల గోలే ముఖ్యం. చూద్దాం ఏం జరుగుతుందో. అయ్యో అమ్మా, ఈ ఒక్క పూట ఆగొచ్చు కదా. ఇక్కడ నాన్నమ్మ కొళ్ళు కాలిపోతుంది. నుంచునే పరిస్థితిలో కూడా లేదు. ఎక్కడికి పోతాయి ఆ నగలు? కాస్త నాన్నమ్మని తన గదిలోకి వెళ్ళనివ్వండి. అమ్మ పద్మ, మీ అమ్మ చెప్పింది నీకు అర్థం కాలేదనుకుంటా. పెద్దవాళ్ళు మేము మాట్లాడుకుంటామని చెప్తున్నాం కదా. అయినా ఇప్పుడు అత్తయ్య గారిని ఎవరు ఆపారని? ఏదో చిన్న పని. ఇలా తాళాలు గుత్తి తీసి అలా అల్మారా తెరిచి అలా నగలు పెట్టి అక్క చేతిలో పెట్టడమే కదా. మొత్తం కలిపి 2 నిమిషాల పనికి ఎంతో రాద్ధాంతం చేస్తుంది ఎవరు? అడిగించుకుంటుంది ఎవరు? బాగా అడిగావు. ఉన్నది ఉన్నట్టు అడిగావమ్మ చెల్లి. నాయనమ్మా, నీ నిన్నేసి మాటలంటుంటే నువ్వు వినగలవేమో కానీ నేను మాత్రం వినలేను. వాళ్ళు అడుగుతున్నవేమో వాళ్ళకి ఇచ్చేయి నాయనమ్మా. నా మాట విన్నాయనమ్మా. అలా చెప్పు మీ నాయనమ్మకి. చెప్తున్నారు కదత్తా, ఇవ్వచ్చు కదా. ఇవ్వలేనమ్మా, ఆ నగలు ఇవ్వలేను. వదిన గారు ఏంటో గుసగుసలు ఆడుతున్నారు. ఏంటో గట్టిగా చెప్పొదినా, ఇందులో మొహమాటమే ఉంది. ఇవ్వలేనన్నానుగా. ఇవ్వలేనంటే ఇవ్వలేను. అదే వదినా, ఎందుకు ఇవ్వలేరు అని అడుగుతున్నారు. అదే అడుగుతున్నారు. అదేంటత్తయ్యా ఎందుకు ఇవ్వలేరు? అక్క అడుగుతోంది మనవరాలి పెళ్లి కోసమే కదా. మామూలు టైంలో ఇచ్చారా ఏంటి? ఇంతమంది చెప్తుంటే ఇవ్వచ్చు కదత్తా. ఇవ్వు. అయ్యో, ఇవ్వలేను అంటే అర్థం కావట్లేదా మీకు? అదే ఎందుకు ఇవ్వలేరు అత్తయ్య? అసలు ఆ నగలు పోయాయి. పోయినాయి అని నాకు తెలుసు. ఆ పోయిన నగలు ఇప్పుడు బయటికి రావద్దు. అవ్వా, ఏంటి నగలు పోయాయా? ఎప్పుడు, ఎవరు, ఎలాగా? చెప్పొదినా, సమాధానం చెప్పు. నీ మీద అంతగా నమ్మకం లేకపోయినా
స్వర్గీయ అన్నగారి మీద గౌరవంతో ఇంటి బాధ్యత బరువు నీ మీద పెట్టి గుడ్డిగా నమ్ముతూ బతుకుతున్నావు. అలా బతుకుతున్నందుకు ఇంత పెద్ద నష్టం చేస్తావా? నీ హయాంలో నీ ఆధ్వర్యంలో నువ్వు జాగ్రత్త చేసిన నగలే పోయాయంటే అసలు మేము ఏమనుకోలేదురా? చెప్పదురా, చెప్పు, అసలు మేము ఏమనుకోవాలి? అసలు ఆ నగలేంటి? ఆ పెద్దావిడ నగలు ఎందుకు ఇవ్వట్లేదు? ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి. ఏమై ఉంటుంది ఇది? ఏం అర్థం కావడం లేదే. Hey, Moon! Come on, yaar. Come on. ఏంటి పైకి చూస్తున్నా? పట్టపగలు మూనుని పిలుస్తుందేంటా అని చూస్తున్నాడు. నేను పిలుస్తుంది ఆ మూన్ని కాదు, ఈ మూన్ని. Come on, yaar. యు మీన్ ఆ చంద్రుడు ఈ చంద్రుడు ఒకేలా ఉన్నారంటావా? Why not? You're crazy. You know, you're looking too smart. కొంతమంది ఉంటారు, వాళ్ళు యూత్, బట్ యూత్ సెన్స్ ఉండదు. యూత్ అంటే జీన్స్, బనియన్స్, జాకెట్స్, సూట్స్ ఎట్సెట్రా లాంటివి వేసుకోవాలి.
కొంతమంది ఉంటారు ఏజ్ 25 బట్ వాళ్ళ డ్రెస్ సెన్స్ 55. ఫుల్ హ్యాండ్ షర్టు, దాని మీద చలికాలంలోని స్వెటర్ లాగా కోటు, పైగా ఓ కళ్ళజోడు. యూనో చంద్ర, అలాంటి వాళ్ళని చూస్తే నాకు అస్సలు ఇష్టం ఉండదు. యూత్ అంటే యూత్ లా ఉండాలి, మిల్క్ బూత్ లో బాయ్ లా కాదు. అయ్యా బాబోయ్, శ్యామ్ నన్ను ఇంతలా మెచ్చుకుంటుంది ఏంటి? నన్ను అంత లైక్ చేస్తుందా? ఈ చంద్ర ఏంటి తెగ మెలకలు తిరిగిపోతున్నాడు? ఓ పొగ్గడానన్నా. ఇది చేదు కాఫీని టీస్ చేయడం కోసం. కాసేపు వీణ్ణి అడ్డం పెట్టుకుని ఈ చేదు కాఫీతో ఎలా ఆడుకుంటానో చూడు. బాయ్ చంద్ర. బాయ్. శ్యామ్ అన్నట్టు నిజంగా నేను చంద్రులా ఉన్నానా? అదేమో గనరా, సూర్యుడు ఉన్నప్పుడు చంద్రుడు కనపడ్డు. అయ్యో అయ్యో అయ్యో, చావుకూరు చల్లగా చెప్పినట్టు అంత పెద్ద నిజాన్ని మాకు చెప్పకుండా దాచావాత? పోయినవా ఒక్క నగలేనా? మిగిలిన నగలు బానే ఉన్నాయా? అసలు ఉన్నాయో లేవో? నా పుట్టింటి వాళ్ళు నాకు బోల్డ్ నగలు పెట్టారు. వాటి సంగతి ఏంటి అత్తయ్య గారు? నేను వెంటనే నగల్ని చూడాలి, నాకు తెలీదు. నేను కూడా చూడాలి. వాళ్ళు అడుగుతున్న దానికి సమాధానం చెప్పొదినా? చెప్పు. బాబాయ్ 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 చెప్పొదినా? ఏం జరుగుతుంది? ఏంటి నాయనమ్మతో అలా మాట్లాడుతున్నావు? అంటే బాబు సూర్య, అది సూర్య, నీకు తెలుసా నగలు పెట్టి పోయిందట? అదే అడుగుతున్నావు ఏంటి కదా? అడిగేది? నగలు పోతే మాత్రం ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చిన నాయనమ్మని కనీసం మానవత్వం లేకుండా ఇలా నించోబెట్టి మాట్లాడతారా? సూర్య, నాన్నమ్మకు జ్వరంగా కూడా ఉంది, ఒళ్ళు కాలిపోతుంది. నానమ్మ, అమ్మమ్మ, ఇలా వెరీ టైర్డ్. నువ్వు ఎక్కడెందుకు నుంచున్నావు? పద నీ రూమ్ కి. శామ్, అది కాదమ్మా. చిన్నత్త. నగల కోసం, డబ్బు కోసం చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని ఎదిరించే ఫ్యామిలీ కాదు వజ్రపాటి ఫ్యామిలీ. అని మా అమ్మ నాకు చెప్పింది. అది నిజమని నేను నమ్ముతున్నాను. నానమ్మ, వీళ్ళ సంగతి తెలిసిందే కదా. ఎందుకు అనవసరంగా నువ్వు ఆరోగ్యం పాడు చేసుకుంటావు? నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను డాక్టర్ని పిలుచుకొని వస్తాను. పదమ్మమ్మా. బాగుందమ్మా సంబడం. పెద్దమా, పెద్దత. నువ్వు పద. పదమ్మమ్మా. ఎప్పుడో నాటిన విత్తనాలు పెరిగి చెట్లై పళ్ళిచ్చినట్టు అప్పుడెప్పుడో నేను చేసిన ఆ దొంగ పని ఇవాళ నా జన్మ వైరి సావిత్రి మెడకి ఉచ్చయి కూర్చుంది. బిగిస్తా, ఇంకా బిగిస్తా. చూస్తూ ఉండు వదినమ్మా. చూసావమ్మా, మన అదృష్టం ఎంత బాగుందో. బాబు, ఈ నగల కోసమే అనుకుంటా వాళ్ళు గొడవ పడుతోంది. అవునమ్మా,
ఈ నగల కోసమే. ఇప్పుడు ఈ టెన్షన్లో నేను పెళ్లి కోసం వెయిట్ చేసి ఆస్తి కోసం ఓర్పుగా ఉండి 2-3 హత్యలు చేసి ఒక 5 years వెయిట్ చేయాలా, లేక ఈ నగలు తీసుకొని జంప్ అయిపోవాలా? అమ్మా, ఈ ఈ నగలు ఎంత ఖరీదు చేస్తాయమ్మా? ఒక 1 కోటి రూపాయలు విలువ చేస్తాయా, అంతకంటే ఎక్కువ చేస్తాయా? చెప్పమ్మా, అడుగుతుంటే చెప్పవేంటి? చెప్పమ్మా. ఎంత చేస్తాయి? 1 కోటి? 1 కోటి చేస్తాయి కదా? చేస్తాయి.